హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న మన కథలో ఇంద్రుడు విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయటానికి రంభని కోరుకుంటాడు కదా. మరి ఏం జరిగిందో చూద్దామా. మరి ఇంద్రుడు వెళ్ళి రంభని అడగంగానే సిగ్గుపడి ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఇంద్రుడితో అందిట, విశ్వామిత్ర మహర్షి పరమ కోపిష్టి, నన్ను చూసి మండిపడతాడు, మరి ఏదైనా శాపం పెడతాడేమోనని భయంగా ఉంది, మరి నా మీద దయతలుచు అని బతిమలాడిందిట ఇంద్రుణ్ణి. అయినా ఇంద్రుడు, రంభ, ఈ పని నీ వల్లే కావాలి, నీకేం భయం లేదు అని గట్టిగా చెప్పాట. అప్పుడు రంభ గత్యంతరం లేక సరేనని చక్కగా అలంకారం చేసుకొని విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళిందిట. అప్పుడు కోయిల కమ్మగా పాట వినిపించిందిట. రంభ కూడా పాడిందిట. వెంటనే విశ్వామిత్రుడికి ఏదో తెలియని ఉల్లాసం పుట్టుకొచ్చిందిట. మరి కళ్ళు తెరవంగానే రంభ విశ్వామిత్రుడి కంట పడింది. వెంటనే అతనికి అనుమానం కూడా వచ్చిందిట. సరిగా చూశాట, ఇది ఇంద్రుడు చేసిన కుట్ర అని వెంటనే అతనికి తెలిసిపోయిందిట. అప్పుడు మహాక్రోధంతో కళ్ళెర్ర చేసి పళ్ళు పట పట కొరుకుతూ, ఓసి రంభ, జితేంద్రియుడనైన నన్ను, నా తపస్సును చెడగొట్టడానికై వచ్చావు నువ్వు, కనుక 10,000 సంవత్సరాలు నల్లరాయిలాగా భూమి మీద పడి ఉండు అని ఘోరంగా శపించేటండి. ఒక చిన్న తప్పుకి ఎంత శాపమో చూడండి. 10,000 సంవత్సరాలు. కానీ వెంటనే మళ్ళీ నేను కోపంతో ఈ శాపం ఇచ్చాను, శాంతంగా ఉండవలసిన వాడిని అవయవాలు వశం తప్పి ఆగ్రహించాను, కోపం నిగ్రహించుకోలేకపోయాను అని ఎంతో దుఃఖించాట. మరి అసలు మునులు అంటే అదేగా, ముందు శాంతం కదా, కానీ ఆయన రాజర్షి కదా, అది ఇంకా పోదు. ఆ కోపం ఆయనకి విడిచిపెట్టిపోయే పనే లేదన్నమాట. మళ్ళీ రంభను చూసి, రంభ, తపోబలం కలవాడు, మహా తేజస్సంపన్నుడు అయిన ఒక బ్రాహ్మణుడు నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని శాపాంతం కూడా అనుగ్రహించాట. ఏమైతే జరగవలసింది జరిగిపోయింది. కోపం ఆపుకోలేకపోయాడు. అందుకు ఎంతగానో విచారించాట తనకి తని. వెంటనే రంభ నల్లటి రాయి అయిపోయిందిట. ఆ శాపం సంగతి విని ఇంద్రుడు మన్మధుడు గుట్టు చప్పుడు కాకుండా పారిపోయారట. మరి దొరికితే దొంగలు, వాళ్ళకు కూడా శాపాలు వస్తాయని వాళ్ళకి తెలుసు. అందుకని చక్కగా పారిపోయారు. మరి ఇలా కోపం వల్ల తపస్సు తగ్గిపోయిందిట. మళ్ళీ విశ్వామిత్రుడికి తను జితేంద్రియుడు కాలేదని విచారించాట. ఏమైనా సరే నేను కోపం తెచ్చుకోను, అసలేం జరిగినా మాట్లాడను, మరి ఎన్ని 100 ఏళ్ళైనా ఆఖరికి విశ్వాసం కూడా విడవకుండా అలాగే ఉంటాను, ఇంద్రియాలను జయించి దేవతల్ని శోషిల్ల చేస్తాను, నాకు బ్రహ్మత్వం కలిగే వరకు తపస్సు చేస్తాను, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే నిట్టూర్పు కూడా విడవకుండా ఆహారం భుజించకుండా ఉంటాను, తపోమహిమ వల్ల నా అవయవాలు క్షీణించకుండా ఉంటాయి అని విశ్వామిత్రుడు అప్పుడు మళ్ళీ ఒక దృఢ సంకల్పం చేసుకున్నట్ట. మరి మునిశ్రేష్ఠుడగు విశ్వామిత్రుడు మళ్ళీ 1000 సంవత్సరాలు దీక్ష బట్టి నిట్టూర్పులు కూడా విడవకుండగా, ఏమీ భుజించకుండగా ఉగ్రమైన తపస్సు చేశాట. 1000 సంవత్సరాలు ఉత్తర దిక్కుని వదిలిపెట్టి తూర్పు దిక్కుకు పోయి మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు లోకంలో ఎవ్వరికీ సాటి లేనిది, ఇతరులెవ్వరూ కూడా చేయశక్యం కానిది అయిన తపస్సును చేశాట అతను. మరి అలా 1000 సంవత్సరాలు తపస్సు పూర్తి కాగానే విశ్వామిత్రుడు
ఎన్ని విఘ్నాలు కలిగినా కోపం తెచ్చుకోలేదుట. అలాగే స్థాణువులా ఉండిపోయాట. అలా 1000 సంవత్సరాలు నియమం పూర్తి కాగానే విశ్వామిత్రుడు భోజనం చేయడానికని కూర్చున్నట్టండి. కానీ అప్పటికి కూడా ఇంద్రుడు వదిలిపెట్టకుండా అతనికి వ్రతభంగం కలిగించాలనే సంకల్పంతో బ్రాహ్మణ వేషం ధరించి విశ్వామిత్రుని వద్దకు వచ్చి సిద్ధాన్నం పెట్టమని యాచించాట. చూడండి, ఇంద్రుడికి చాలా భయం, తన స్థానం ఎవరు కొట్టేస్తారా అని. అయినా విశ్వామిత్రుడు సందేహించకుండా ఆ బ్రాహ్మణునికి భోజనం పెట్టాట. అతను అలా అన్నమంతా తిన్నప్పటికీ కూడా కోపగించుకోలేదట. ఏమీ పలకకుండా ఊరుకున్నట్ట. తర్వాత విశ్వామిత్రుడు నిట్టూర్పు కూడా విడవకుండా మరో 1000 సంవత్సరాలు ఉగ్రమైన తపస్సు చేశాటండి. దాంతో 3 లోకాలు కూడా దగ్ధమయ్యేటట్లు అతని శిరస్సు నుంచి అంతు లేకుండా పొగ రావడం మొదలైందిట. ఆ వేడికి దేవతలు, గంధర్వులు, పన్నగులు, అసురులు, రాక్షసులు తేజస్సు తప్పి విశ్వామిత్రుడి తపోగ్నితో మూర్ఛ వచ్చి ఆ ముఖాలు కాంతి తప్పి దుఃఖం పొంది మరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా, విశ్వామిత్ర మహర్షి ఏ విధంగానూ కోపం లేకుండా తపస్సుతో చాలా కోరిన వరాలు వెంటనే ఇవ్వవలసింది, లేకపోతే అతడు తపస్సుతో స్థావర జంగమాలతో కూడిన 3 లోకాలని కూడా నశింపజేస్తాడు. అతని తపస్సుకు దిక్కులన్నీ కదిలిపోయాయి, సముద్రాలన్నీ కలతపడిపోయాయి, పర్వతాలు కదిలిపోతున్నాయి, మరి దేనికి కూడా ప్రకాశం లేదు, భూమి వణుకుతోంది, గాలి స్తంభించిపోయింది, జనమేమో నాస్తికుల్లా కర్మభ్రష్టులైపోయారు, మరి ఏం చేయాలో మాకేం తోచడం లేదు, సూర్యుడు కూడా కాంతి విహీనమయ్యాడు, 3 లోకాలు మోహంలో మునిగేటట్టున్నాయి, కనుక అతని కోరిక తీర్చి సంతోషపెట్టండి, ప్రళయాగ్ని వలె విశ్వామిత్రుడు 3 లోకాలను దహించగలడు అని దేవతలంతా కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట పెట్టుకొని విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళాట. బ్రాహ్మణుడవి శాంతుడవు అయిన ఓ విశ్వామిత్రుడా, నీకు నేనున్నాను, ఈ దేవతలు కూడా కలిసి నీకు దీర్ఘాయుష్యునిస్తున్నాము, నీకు శుభం కలుగుగాక, ఇక సుఖంగా వెళ్ళు అని బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడితో చెప్పాట. అనేక వేల సంవత్సరాలు బతికున్నాడు, తపస్సు చేశాడు, ఇంకా దీర్ఘాయుష్ ఇచ్చాట బ్రహ్మదేవుడు. చూడండి విశ్వామిత్రుడికి అసలు ఆయనకి ఎన్ని సంవత్సరాలో మనం తెలుసుకున్నాం. అందుకు విశ్వామిత్రుడు చాలా సంతోషించి ఆయనకి నమస్కారం చేసి ఇలా అన్నట్ట, భగవంతుడా, నాకు బ్రాహ్మణత్వం దీర్ఘాయుష్ ఉన్నట్లయితే ఓంకారమును, వషట్కారము, వేదాలు నేను మరొకరికి చెప్పడానికి, యాగంలో యాజనమును వినియోగించడానికి నేను తగిన వాణ్ణి అగుదునుగాక. దేవతలారా, క్షత్రియులకు యోగ్యమైన వేదాలు తెలిసిన వారిలోను, బ్రాహ్మణులకు యోగ్యమైన వేదాలు తెలిసిన వారిలోను శ్రేష్ఠుడు బ్రహ్మదేవుడి కుమారుడు అయిన వశిష్ఠుడు మీరు చెప్పినట్లుగా నన్ను బ్రాహ్మణుడు అని చెప్పాలి. నాకు ముఖ్యమైన ఈ కోరిక నెరవేరితే దేవతలంతా వెళ్ళిపోవచ్చు అని అన్నట్ట. మరి రాజు కూడా బ్రాహ్మణుడు అవ్వాలని కోరుకున్నాడండి. అప్పుడు జపం చేసేవారిలో శ్రేష్ఠుడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు దేవతలలో సంతుష్టుడై విశ్వామిత్రుడితో సఖ్యం అంటే స్నేహం చేశాట. దేవతలందరూ వెళ్ళి కోరగా వశిష్ఠుడు విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షి అయ్యావు అని అన్నట్ట. దేవతలు కూడా నీవు బ్రహ్మర్షివే, సందేహం లేదు, నీవు కోరినవన్నీ నీకు సిద్ధిస్తాయి అని చెప్పారట. అలా బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి ఘనంగా పూజించాట. మరిన్ని భూమండలం అంతా కూడా ఒకసారి తిరిగి వచ్చాట అతను. మరి
తర్వాత ఏమైంది విశ్వామిత్రుడి కథ అనేది రేపు తెలుసుకుందాం మనం. మరి చక్కగా అందరూ విని మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్తున్నారు కదా. ఎప్పుడూ కూడా మంచి దాచుకోకూడదు, చెడు బయలు పెట్టకూడదు. అందుకని అందరికీ చెప్పాలి మనకు తెలిసింది ఏదైనా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.